పూరా లోకల్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. వార్ తెలుగులో యుద్ధం అంటారు. రెండు దేశాలు కొట్లాడుకోవడాన్ని సరిహద్దుల్లో యుద్ధం అని మనందరికీ తెలుసు. అలాగే రెండు రాజ్యాలు, ఇద్దరు రాజుల సామ్రాజ్యాలు కొట్లాడుకోవడాన్ని కూడా వార్ యుద్ధం అంటారు. ఇద్దరు మనుషులు కొట్లాడుకోవడం కూడా యుద్ధమే. అంటే ఇతని విషయాల కోసం ఇతను, అతని విషయాల కోసం అతను, ఇద్దరు పోట్లాడుకోవడమే వార్ యుద్ధం అంటారు. మరి ఈ వార్ సినిమాకి సంబంధించి మొదటి పార్ట్లో హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్, వాణి కపూర్, అశుతోష్ రాణా వీళ్ళు ముఖ్య పాత్రలు పోషించారు వార్ 1లో. వార్ 2లో హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్, అశుతోష్ రాణా, కియారా అద్వానీ, అలాగే అనిల్ కపూర్ కూడా ఉన్నారు. వీళ్ళు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మరి ఇవాళ ఉదయం 10:08 వార్ 2 ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. ఈ ట్రైలర్కి భారీ స్పందన వస్తుంది. తెలుగు, హిందీ, తమిళ్ 3 లాంగ్వేజ్ల్లో ఈ ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా రిలీజ్ అవుతుంది. మొదటి పార్ట్ ఓన్లీ అంటే తెలుగు, హిందీలోనే రిలీజ్ అయింది. కానీ ఈ పార్ట్ మాత్రం అన్ని లాంగ్వేజ్ అంటే 3 లాంగ్వేజ్లో రిలీజ్ అవుతుంది. మామూలుగా పాన్ ఇండియా అంటే 5 లాంగ్వేజ్లు అంటే తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడలో రిలీజ్ అవుతాయి. కానీ ఈ సినిమా మాత్రం 3 లాంగ్వేజ్లోనే రిలీజ్ అవుతుంది. అయినా కూడా పాన్ ఇండియా అని అయితే మనం చెప్పుకోవచ్చు. ఇక వార్ 2కి సంబంధించి మనం మాట్లాడుకుంటే మొదటగా టీజర్, ఎన్టీఆర్ బర్త్డేకి టీజర్ రిలీజ్ అయినప్పుడు పెద్దగా స్పందన అయితే రాలేదు అన్నట్టు అన్నారు చాలా మంది. ఎందుకు అంటే అక్కడ ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించారు. అదే రిలీజ్ డేట్కి ఇంకో సినిమా రిలీజ్ డేట్ ప్రకటించారు, ఆగస్టు 14. ఇంకోటి ఏంటంటే వరల్డ్ వైడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న కూలీ సినిమా కూడా ఆగస్టు 14నే రిలీజ్ అవుతుంది. సో ఆ సినిమాను మైండ్లో పెట్టుకొని వార్ 2 ఆ సినిమాకి సరిపోతుందా కూలీకి? ఎందుకంటే అక్కడ లోకేష్ కనగరాజు డైరెక్టరు, ఆయన మాస్ సినిమాల డైరెక్టర్, అన్ని పెద్ద పెద్ద సినిమాలు తీస్తాడు. ఏ సినిమా తీసినా హిట్, భారీ కలెక్షన్స్ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరి వార్ తట్టుకోగలుగుతుందా, ముఖ్యంగా సౌత్లో తట్టుకోగలుగుతుందా అని ఆ సినిమాను దృష్టిలో పెట్టుకొని చాలా మంది ప్రేక్షకులు వార్ 2ను తగ్గించడం మొదలు పెట్టారు. అంటే అది మామూలుగా ఒక అగ్నిపర్వతం ముందు అగ్నిపర్వతం బద్దలవుతుంటే దాని దగ్గరికి వెళ్ళొద్దు, మనం కూడా కాలిపోతామన్న విధంగా వ్యాఖ్యలు చేశారు. కానీ ఇక్కడ అదే ప్రాంతంలో ఇంకో అగ్నిపర్వతం కూడా బద్దలవుతుంది అని ఇవాళ ఈ వార్ 2 ట్రైలర్ చూశాక చాలా మందికి అయితే అర్థమైంది. ఎందుకు అంటే యశ్రాజ్ ఫిలిమ్స్ అంటే వారు సినిమాకి దాదాపు 170 కోట్లు పెట్టి తీశారు మొదటి పార్టీకి. ఆ సినిమాకి 450 కోట్లకు పైగా కలెక్షన్ వచ్చింది మొదటి పార్టీకి. మరి ఈ పార్టీ కూడా భారీగానే ఖర్చు పెడుతున్నారు. డబ్బులు అయితే ఎవరు ఊరికే ఖర్చు పెట్టరు. అంటే మంచి సినిమా కోసం మంచి కథ ఉంటేనే దానికి తగ్గట్టుగానే అంత బడ్జెట్ ఖర్చు పెట్టి సినిమా బ్రహ్మాండంగా రావాలని తీస్తారు. ఇక వార్ 2కి సంబంధించి డైరెక్టర్ అయితే అయాన్ ముఖర్జీ ఇంతకుముందు బ్రహ్మాస్త్ర తీశాడు. బ్రహ్మాస్త్ర బ్రహ్మాండంగా ఆడింది, తెలుగులో కూడా రిలీజ్ అయింది, తెలుగులో కూడా భారీ కలెక్షన్స్ వచ్చాయి. అప్పుడు ఎన్టీఆర్ ప్రమోషన్స్లో భాగంగా కూడా వెళ్ళి ప్రమోట్ చేశారు ఆ మూవీని. సో ఈ నేపథ్యంలో అయాన్ ముఖర్జీకి ఎన్టీఆర్కి ఫ్రెండ్షిప్ ఏర్పడింది. ఇద్దరు కొలాబరేట్ అయ్యారు. వార్ 2లో ఎన్టీఆర్ నటిస్తున్నాడు ఇప్పుడు ప్రస్తుతం. ఆల్రెడీ సినిమా దాదాపు పూర్తి కావచ్చింది. రీసెంట్గా ముంబైలో చివరిగా ఆ సినిమాకి సంబంధించి ఇక సాంగ్ షూట్ అయితే హృతిక్ రోషన్, ఎన్టీఆర్ మధ్య చిత్రీకరించారు. ఆ సాంగ్ బ్రహ్మాండంగా వచ్చిందని కూడా ఆ సినీ వర్గాలు అయితే చెప్తున్నాయి. ప్రస్తుతానికైతే ట్రైలర్ రిలీజ్ అయింది ఇవాళ. ఇక ఆ సాంగ్ కూడా త్వరలో రిలీజ్ చేస్తారు. ఇప్పుడు అందరి కాళ్ళు ఆగస్టు 14 మీదనే ఉన్నాయి. వార్ 2 వర్సెస్ కూలీ, మరి ఏ సినిమాకు బ్రహ్మాండంగా కలెక్షన్స్ రాబోతున్నాయనే చర్చ అయితే నడుస్తుంది. దాంతోపాటు ఆగస్టు 14 నుంచి ఇక 14, 16, 17, 18 ఈ 4 days భారతదేశ చలనచిత్ర చరిత్రలో ఇప్పటి వరకు ఏ సినిమాలకు రానన్ని కలెక్షన్స్ ఈ 4 రోజుల్లోనే ట్రేడ్ చేస్తాయి ఈ 2 సినిమాలను అయితే ఇప్పటి నుంచే చర్చ నడుస్తుంది. కూలీ, వార్ 2 ఎందుకంటే అగ్ర హీరోలు అందరూ ఉన్నారు. ఇక్కడ హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు. అక్కడ ఇక కూలీకి సంబంధించి అయితే రజనీకాంత్ ఉన్నారు, నాగార్జున ఉన్నారు, అమీర్ ఖాన్ ఉన్నారు, ఉపేంద్ర ఉన్నారు, సౌబిన్ షహీర్ ఉన్నారు, మంజుమల్ బాయ్స్ ఫేమ్ సౌబిన్ షహీర్, ఇలా స్టార్ కాస్ట్ అయితే పెద్దగా ఉంది ప్రతి సినిమాలో. అంటే ఈ సినిమాలో 2-3 ఉన్నప్పటికీ వార్లో అది సీక్వెల్ కాబట్టి హైప్ కూడా ఉంది. సీక్వెల్కి ఖచ్చితంగా హైప్ ఉంటుంది. అలాగే కూలీ మంచి మాస్ మసాలా సినిమా కాబట్టి చాలా రోజుల తర్వాత రజనీకాంత్ ఒక కూలీ క్యారెక్టర్లో చేస్తున్నాడు కాబట్టి ఆ సినిమా కూడా ఫుల్ హోప్స్ అంటే ఎక్స్పెక్టేషన్స్ అయితే పెరిగాయి. కానీ వార్ 2 ట్రైలర్ రిలీజ్ అయ్యే వరకు అందరూ కూలీకే కొంచెం ఎక్కువగా మొగ్గు చూపారు. కానీ ఈ ట్రైలర్ చూశాక ట్రైలర్లో స్పెసిఫిక్గా చెప్పాలంటే ఆ విజువల్స్, వాళ్ళ డైలాగ్ డెలివరీ, అంటే వాళ్ళు ఆ డైలాగ్స్ వస్తున్నప్పుడు వాళ్ళ
వాళ్ళ వాళ్ళ వాళ్ళ మూమెంట్, వాళ్ళ యాక్షన్ సీన్స్ అవన్నీ డైలాగ్స్ బ్యాక్గ్రౌండ్లో వస్తున్నప్పుడు అవి చూసి ఒక్కొక్కరు కళ్ళు పోయాయి మావి అని చెప్తున్నారు. గూస్ బంప్స్ వచ్చాయని. ఇద్దరు ఫేస్ ఆఫ్, ఒక షాట్ లో ఇద్దరు ఫేస్ ఆఫ్ గన్స్ పట్టుకొని ఇలా కాల్చుకుంటున్నప్పుడు ఆ ఫస్ట్ ఫేస్ ఆఫ్ లో చాలా బాగా అనిపించింది ట్రైలర్ మాకు. అలాగే కియారా అద్వానీ రుతిక్ రోషన్ ని కొడుతున్నప్పుడు, అలాగే రుతిక్ రోషన్ కియారా అద్వానీ కొడుతున్నప్పుడు ఒక ఫైట్ సీన్ వాళ్ళ మధ్యలో, ఇవన్నీ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. కియారాకి హృతిక్ కి ఫైట్ ఉంటుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కూడా. ఆ షాట్ ట్రైలర్ లో ఉండేసరికి షాక్ అయ్యారు. అన్నిటికంటే అనిల్ కపూర్ ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు, కానీ అనిల్ కపూర్ ది ఒక్క షాట్ కూడా పెట్టలేదు ట్రైలర్ లో. ఇక అశుతోష్ రాణా చాలా ముఖ్యమైన పాత్ర వార్ 1 లో పోషించారు, ఈ సినిమాలో కూడా పోషిస్తున్నారు. మరి ఆయన పాత్ర అంటే మొదటి నుంచి చివరి దాకా కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఆయన అంటే సీన్స్ ని బట్టి మరి చూద్దాం ఎలా ఉండబోతుంది. అంటే అయాన్ ముఖర్జీ అయితే ఆల్రెడీ బ్రహ్మాస్త్రతో ఇట్టి కొట్టాడు, మంచి ఫామ్ లో ఉన్నాడు. ఫస్ట్ పార్టీకేమో సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్ట్ చేశాడు. ఏది సిద్ధార్థ్ ఆనంద్. వార్ 2కి అయాన్ ముఖర్జీ డైరెక్షన్ చేస్తున్నాడు. అంటే డైరెక్టర్ చేంజ్ అయ్యాడు, మరి ఏ విధంగా హ్యాండిల్ చేస్తాడు ఈ సీక్వెల్ ని అనే టెన్షన్ కూడా అందరిలో ఉంది. కానీ నార్త్ బెల్ట్ లో మాత్రం సీక్వెల్ కి చాలా హైప్ ఉంటుంది. అందులో హృతిక్ రోషన్ ఉన్నాడు. హృతిక్ రోషన్ మంచి క్యారెక్టర్ చేసి చాలా రోజులు అయింది. ధూమ్ 2కి హృతిక్ రోషన్ వల్ల ఎన్ని భారీ కలెక్షన్స్ వచ్చాయి అందరికి తెలుసు. ఇక క్రిష్ 2కి కూడా ఆ రేంజ్ లోనే కలెక్షన్స్ వచ్చాయి. మళ్ళీ ఒక మంచి సీక్వెల్ హృతిక్ రోషన్ నుంచి వస్తుంది కాబట్టి అటు నార్త్ ఆడియన్స్ కూడా, బాలీవుడ్ ఆడియన్స్ కూడా చాలా ఈగర్లీ వెయిటింగ్ చేస్తున్నారు. ఈ సినిమాకి ముఖ్యంగా ఓవర్సీస్ లో కలెక్షన్స్ ఎక్కువగా వస్తాయని అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఓవర్సీస్ లో వార్ సినిమాకి చాలా హైప్ ఉంది. అందులో బాలీవుడ్ ఫిల్మ్, అందులో సీక్వెల్. ముఖ్యంగా ఇక చివరిగా ఫైనల్ గా మాట్లాడుకుందాం. ఇంకా చివరిగా మాట్లాడుకుంటే నార్త్ సౌత్ ఇద్దరు పెద్ద హీరోలు కలిసి నటిస్తున్న సినిమా కాబట్టి మరి ఈ సినిమాకి ఫుల్ హైప్ ఉంటుంది అటు నార్త్ లో ఇటు సౌత్ లో. ఇక తెలుగులో చెప్పనవసరం లేదు, దేవరాకి మిక్స్డ్ టాక్ వచ్చిన కలెక్షన్స్ రాబట్టాడు జూనియర్ ఎన్టీఆర్. మొదటి వారం రోజుల్లోనే కలెక్షన్స్ అన్ని పిండేశాడు జూనియర్ ఎన్టీఆర్. మరి ఎలా ఉండబోతుంది ఈ సినిమా, ఎలా అంటే ట్రైలర్ అయితే ఇప్పటికే అలరించింది. ఈ సినిమా ఆగస్టు 14 వరకు వెయిట్ చేస్తే సినిమా అయితే రిలీజ్ అవుతుంది. మరి ఇద్దరు సూపర్ స్టార్లు, అంటే అటు సూపర్ స్టార్లు అంటే సినిమాకి సంబంధించి నిజమైన సూపర్ స్టార్ వాళ్ళకి రజనీకాంత్ ఒకటే, కానీ వీళ్ళ స్టార్డమ్ను బట్టి వీళ్ళు కూడా సూపర్ స్టార్సే. ఒకరు హృతిక్ రోషన్, ఇంకొకరు జూనియర్ ఎన్టీఆర్. మరి వీళ్ళ కాంబినేషన్ ఎలా ఉండబోతుంది? ఇప్పటికీ ట్రైలర్ చూసి కడుపు నిండింది అని చెప్తున్నారు ఫ్యాన్స్, అయినా వాళ్ళ కడుపు నిండలేదు. ఎందుకంటే వాళ్ళ మనసులో థియేటర్కి వెళ్ళి సినిమా చూసేంత వరకు కూడా వాళ్ళ తనివి తీరదు. ఎందుకంటే ట్రైలర్ అంతా బాగా వచ్చిందని అందరూ చెప్తున్నారు. మరి అందరం వెయిట్ చేద్దాం, ఆగస్టు 14 వరకు అందరం వెయిట్ చేద్దాం. అదే రోజు వార్ 2 రిలీజ్ అవుతుంది, అదే రోజు కూలీ సినిమా రిలీజ్ అవుతుంది. రెండు సినిమాలకి ఆల్ ద బెస్ట్ చెప్తూ మా పూరా లోకల్ ఛానల్ తరఫున ఇవి మరి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.